మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కొమ్మత్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ జరుగుతున్న ఈ వార్ల దృష్ట్యా ఎంతోమంది మాజీ అంటే రిటైర్ అయిపోయినటువంటి సైనికులు అయితే కనుక రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటికీ అయినా సరే మమ్మల్ని పిలండి, ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వస్తే కనుక మేము ఖచ్చితంగా వెళ్ళి పాకిస్తాన్పై పోరాడి మేము మట్టికిరిపిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి ఎక్స్ ఆర్మీ ఎవరైతే ప్రజెంట్ మన దగ్గర ఉన్నారో జగన్ గారు, ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మైసెల్ఫ్ జగన్మోహన్ రావు. నేను రిటైర్డ్ ఆర్మీ. సో అంటే ఇటువంటి తరుణంలో నేననే కాకుండా ప్రతి ఒక్క మాజీ సైనికులు కూడా అంటే మనకు ప్రభుత్వం నుంచి పిలుపు రావాలే కానీ 110% ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే 100% తయారీగానే ఉన్నారు. అంతవరకు ఎందుకు, ఇటువంటి వారు జరిగిందే అనగాన మాకు కూడా నెంబర్ ఆఫ్ కాల్స్, మీకు ఏమైనా మెయిల్స్ వచ్చాయా, లేకపోతే ఎక్కడి నుంచి ఏమైనా కాల్ వచ్చిందా, లేకపోతే ఆర్మీ చాలా చాలా ఈ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో కూడా అటువంటిది ఏమైనా వస్తే 100% తప్పకుండా మాకు కూడా తెలియచేయండి. 100% మేము కూడా రెడీగా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎటువంటి భయపడేది కానీ అటువంటిది ఏమి ఉండదు. 110% వాళ్ళని మట్టి గెలిపించడానికి మేము సైతం అని ప్రతి ఒక్కరు కూడా ఇందులో అయితే పూర్తిగా ఉత్సాహంగా ఉన్నారు. సార్ అంటే కాల్పుల విరమణ చెప్పినప్పటికీ పాకిస్తాన్ యొక్క ఒక కుంటి బుద్ధి అయితే చూపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సో అది ఇప్పటి నుంచే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఇది ఇప్పటి నుంచే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా పాకిస్తాన్ చేస్తున్న మొట్టమొదటి కార్యక్రమం అదే. అన్నిటికంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ప్రస్తుతానికి ఆల్రెడీ అన్ని విధాలుగా బాగా బ్యాక్ అయిన కంట్రీ పాకిస్తాన్. వాళ్ళ తాలూకు ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచించకుండా మాకు మళ్ళీ కాశ్మీర్ కావాలి, కాశ్మీర్ గురించి వాళ్ళకి ఎందుకు, ఏంటి అవసరం అసలు. కాశ్మీర్ అక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే, మనం ఇక్కడ ఇంకొకటి విషయం మెయిన్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ప్రతి ఒక్క పౌరులకు కూడా భారతదేశంలో ముస్లిమ్స్కి అణిచివేస్తున్నారు అన్న ఒక కాన్సెప్ట్తో వాళ్ళకి ఉసుగొలుపుతుంటారు. మెయిన్ అక్కడ వాళ్ళు కూడా మనకి యాంటీ అవ్వడానికి కారణం, వాళ్ళకి ప్రతి ఒక్క పౌరులకు కూడా ఎక్కడైతే కాశ్మీర్లో ఉండే 110% వాళ్ళకి ఆ విధంగా డిమోటివేట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఎలా ఉన్నా కానీ అయ్యో మన తాలుగా ఇక్కడ మనలాంటి ముస్లిమ్స్ అక్కడ కూడా ఉన్నారు కదా, వాళ్ళు అణిచివేతకు గురవుతున్నారు అనక భావన వాళ్ళు కలిగిస్తుంటారనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ పౌరులు ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలి. ఇప్పుడు కూడా చూడండి, చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ మీలాంటి చాలామంది ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే, పాకిస్తాన్లో కూడా నేను చాలా చాలా వీడియోస్ చూశాను. ఒకతనైతే కంప్లీట్గా పాకిస్తాన్కి యాంటీగా వాళ్ళ కంట్రీల్లో ప్రతి ఒక్క పౌరుల దగ్గరికి వెళ్ళి కూడాను ఆయన తరపున, అంటే చూడండి అందరినీ మనం మార్చగలమో లేమో తెలియదు, బట్ మన వంతు మనమైతే మార్చే ప్రయత్నం అనేది ఒకటి ఏదైతే మొదటి మెట్టు ఏదైతే ఉందో ఆ అబ్బాయి మాత్రం ఆ మొదటి మెట్టు వేశారు. ఎందుకంటే సార్ చెప్పండి సార్. మీ గ్రూప్ ఎవరైతే ఎక్స్ ఆర్మీ ఒక గ్రూప్ ఉంటుంది కదా, మీరు ఎప్పుడైనా డిస్కషన్ పెట్టుకున్నారా? ఎప్పుడైనా సరే ప్రభుత్వం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిలుపు రాగానే యుద్ధానికి 100% వెళ్ళాలని, అది ఎప్పుడైతే సార్ ఏ క్షణం అయితే ఇటువంటి హాస్తా జరిగిందో, ఇటువంటి ఇన్సిడెంట్ అయితే జరిగిందో మనకు తప్పకుండా పిలుపు వస్తుంది. మనం 100% మనం వెళ్ళడానికి వీఆర్ రెడీ టు గో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అయితే అది డిస్కస్ చేసుకోవడం జరిగింది. దట్టు ఈవెన్ మధ్యలో కూడా మనం ఒక న్యూస్ చూసాం, ప్రతి ఒక్క భారత పౌరులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలి అవన్నీ. మన దగ్గర ఉన్న ఈ అకాడమీలో ఉంటున్న 400 మంది కూడా, సార్ అలాగే చెప్పండి సార్, ఒకవేళ అటువంటిది ఏమైతే మమ్మల్ని కూడా అందులో ఎన్రోల్ చేయండి, మేమైతే ఇప్పటి నుంచే రెడీగా ఉన్నాం, ఆ శాలరీ అవన్నీ కాదు సార్. ఫస్ట్ అయితే మనకు అటువంటి వారిలో మనం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటే కరోయా మరో సార్ ఏమైనా కానివ్వండి, చాయ్ కుచ్ బి హో, మేమైతే 100% తయారు. అంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. పిల్లల్లో కూడా ఇంత ఉత్సాహం ఉంది, వాళ్ళకు కూడా నేను అదే అడగడం జరిగింది. వీళ్ళకిగా కొన్ని క్యాజువాలిటీస్ కూడా అవుతుంటాయి కదా, మీకు ఏమైనా భయం వేస్తుందా, ఇన్ ఫ్యూచర్లో ఇంకో అది కొద్ది రోజుల్లో మీరు ఆర్మీకి వెళ్ళబోతున్నారు, సో మీరేమి ఆలోచిస్తున్నారంటే, సార్ ఇప్పుడు మనకు అలాగ మాకు చిన్న పిలుపు వచ్చిన 100% మేము వెళ్ళడానికి తయారు. సార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే వాళ్ళకి నరనరాల్లో కూడా ఆ దేశభక్తి అనేది 100% ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ దేవుడి దయ వల్ల, ఆ ఆర్మీ దయ వల్లే. కాబట్టి మనకు అన్నం పెట్టిన ఆర్మీని, మనకు అన్నం పెట్టిన ఈ భారతదేశాన్ని మనం ఎప్పుడు కూడా